లైఫ్‌లో చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా ఒక పిలుపొచ్చింది. కానీ దాన్ని ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. దానికి స్టోరీ చెప్తారా? దాని బిహైండ్ స్టోరీ? పెద్ద ఆయన గురించి మనం మాట్లాడచ్చలేదు. చిరంజీవి గారి గురించి అసలు ఒళ్ళు అంటే నాకు తెలిసిందే అది. అందుకని పడుకొని నిద్రపోతున్నాను కూడా చిరంజీవి అనగాలి చిరంజీవి అంటాడు. ఆ చిరంజీవి ఉంది. నాకు 2-3 సార్లు వారిని ఎదురుపడడం జరిగింది. ఫస్ట్ ఒకసారి దానికన్నా ముందు మీరు అడిగేదానికి ముందు ఒకసారి నేను ఆదిత్య మ్యూజిక్లో మేనేజర్గా ఉంటున్నప్పుడు నా సీనియర్ మేనేజర్ దయానంద్ గారు చనిపోయారు పాపం. చనిపోయారు. ఆయన షుగర్తో మంచి వ్యక్తి, మంచోడు. మృగరాజు ఆడియో ఫంక్షన్ దయచేసి చిరంజీవి గారు చూస్తే నేను చాలా సంతోషిస్తాను. మృగరాజు రైట్స్ తీసుకున్నాం, హైజెస్ట్ అప్పట్లో సిఆర్ పెట్టి తీసుకున్నాం. అప్పట్లో పైరస్ ₹1,00,00,000 కదా. ₹1,00,00,000 అనేది తెలుగులో హైజెస్ట్ చిరంజీవి గారు తప్ప ఇంకెవరికి. అయితే మాకు భయం పట్టుకుంది, అప్పుడు పైరసీ అవుతుంది. భయంగా ఉమేష్ గారు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఉమేష్ ఎందుకు భయపడతారు, మీ వాళ్ళు ఏమైనా పంపించి నేను యాడ్ ఇస్తాను, నేను చెప్తాను ఫ్యాన్స్కి అని అన్నాడు. మృగరాజు లాస్ట్ సాంగ్ అవుతుంది, అక్కడికి లొకేషన్ అన్నపూర్ణకు పంపించారు. నేను అసలు సీన్లో లేను. రేపు పొద్దున వెళ్ళాలి చిరంజీవి గారి దగ్గరికి. నాకు జునైద్ తరంగా వాళ్ళు బాగా క్లోజ్. నేను అక్కడ యాడ్స్ చేస్తుంటాను కంపెనీకి సంబంధించి. ఉమేష్ గారు పిలిచి అది కెమెరా ఏమైనా కావాలో హెల్ప్ చేయి, నువ్వు కూడా సపోర్ట్గా ఉండు అన్నాడు. సరే సార్ అన్న. చిరంజీవి గారి విషయం నాకేం తెలియదు. అయితే పొద్దున్న దయానంద్ ఎవరు తెలుసా కెమెరా అయితే అరేంజ్ చేశాను. కెమెరా అరేంజ్ చేశాను. కెమెరామెన్తో పాటు నేను కూడా క్యాజువల్గా వెళ్ళాను. చిరంజీవి గారిని కలిసినట్టు ఉంటుందని వెళ్తే ఆయన రెడీగా ఉన్నారు. వాళ్ళ టైం ఇచ్చారు, ఆ టైంకి వచ్చేసారు ఆయన ఒక రూమ్లో. కొంచెం ఆయన ఫోన్ వచ్చింది, కొంచెం చిన్న బిజీగా ఉన్నారు. ఫస్ట్ ఫోన్ రావడానికి ముందు దయానంద్ చెప్పు ఏంటి స్క్రిప్ట్ ఏంటి అన్నాడు. అంటే స్క్రిప్ట్ ఏం లేదు సార్, మీరు ఇలా మీరు పైరసీ అంటే కొంచెం ఇరిటేట్ అయ్యారు. ఏంటి స్క్రిప్ట్ లేకుండా నేను కెమెరా ముందు ఎలా మాట్లాడతాను, కంపించిన స్క్రిప్ట్ నాకేం చెప్పండి. వస్తాను ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళారు. చాలా అవకాశం దొరికిందని టప్పని పేపర్ తీసుకొని రాసేసాం. రాసేసి ఆయన ఇలా రెడీ అనగానే సార్ రెడీ సార్ అన్న. ఏం లేదు సార్, మీకు ఇలా సీడీ ఉంటుంది, ఇలా సీడీ తీసుకున్నారు, అది చూసారు మృగరాజు సీడీ క్యాసెట్ సీడీ కూడా వచ్చిందా, మృగరాజు సీడీ వచ్చింది మీకోసం. సో దీన్ని మీరు కొంటారు, అంతేగాని పైరసీ చేయట్లేదు, నా ఫ్యాన్స్కి ఇదే ఉంది బ్లా బ్లా బ్లా. ఇది ఒక మెటర్ చెప్పేసి ఇలా ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ కెమెరా ఉంటుంది, తర్వాత క్లోజప్ మీరు చెప్తారు. ఓకే సార్ అన్నాడు. నా జీవితంలో చిరంజీవి గారి నోటుకుంటే సార్ అన్న మాట అంటే ఇంకా అసలు వేరే. దాంతో డన్ టేక్ ఫస్ట్ ఒక టేక్లో ఓకే అయిపోయింది. అది ఫస్ట్ చిరంజీవి గారితో అనుబంధం. ఆ తర్వాత ఆయనకి వారికి ఏదో స్పిరిచువల్ ఏదో ఒక బుక్ ఇంట్రెస్ట్ అని నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. కోవాలి పద్మనాభ శర్మ, మీ జర్నలిస్ట్ తెలుసు, నాకు మంచి మిత్రులు. సూపర్ హిట్ చిరంజీవి గారు బాగా అభిమానం. ఆయన ఒక చెప్పారు, ప్రాఫిట్ అనేది ఒక బుక్ ఉంది, ఏదో సీడ్, అది ఇవ్వడం జరిగింది. చాలా నీకెలా తెలుసు, నాకు ఇష్టం అని తీసుకొని అప్రిషియేట్ చేసి పంపిస్తాను. కట్ చేస్తే 20 ఏళ్ళ తర్వాత మొన్న మధ్య ఒక ఫంక్షన్కి ఫిలిం శ్యామ్ సింగ్ రాయ్ రిలీజ్ అని కొత్తలో ఒక ఫంక్షన్కి నన్ను గెస్ట్గా పిలిచాడు. ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు. ఆయన వచ్చిన్నారు, ముందు రోజులు కూర్చున్నారు. నేను కూడా వచ్చి ఆ కార్నర్లో కూర్చున్నా, పక్కన అడివిశేష్ ఉన్నాడు. అడివిశేష్ నాకు మంచి ఆత్మీయ మిత్రుడు, చాలా ఆత్మీయం, మాకు ఎప్పటి నుంచో పరిచయం. ఏంటండి అక్కడ కూర్చున్నారు, మీరు ఇంకా ఆదిత్య అనుకుంటున్నారా, బిహైండ్ స్క్రీన్ అని ఉంటారు, రండి ముందుకు అని అంటే లేచాను, విష్ చేద్దాం దగ్గరికి వచ్చాను. ఆ టైంలో అమ్మవారు పలికిచ్చినట్టుగా కరెక్ట్గా తను చిరంజీవి గారి వైపు చూస్తూ శ్యామ్ సింగ్ గారు రైటర్ అండి అని పరిచయం చేశాడు. ఓకే, వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి షేక్ హ్యాండ్ ఇచ్చి, మీ గురించి విన్నానండి, సినిమా గురించి విన్నాను, చాలా మంచి సినిమా, మాకు బాగా నచ్చింది, మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్లోకి వస్తారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఇంటికి వచ్చే లోపల నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ చిరంజీవి గారి దగ్గర నుంచి కాల్ వచ్చి రేపు కలవండి, మీరు ఏమైనా చెప్పండి కదా. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి, చిరంజీవి గారి సరిపడా కథ లేదు. సో వచ్చినట్టే వచ్చే అవకాశం అలా వెళ్ళి మాట్లాడొచ్చాను. నేను సాయిధర్మ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు వీళ్ళ సరిపడా ఉన్నాయండి, బట్ అన్ఫార్చునేట్లీ చిరంజీవి గారు సరిపడలేదు. నేను త్వరలో అలాంటి కథ చేసుకొని వస్తాను అన్నాను. ఉంది, ఇప్పటికే కసి ఉంది. ఒక రచయితకి ఎంతకన్నా ఏముంటుందండి అలాంటి పెద్దవాళ్ళతో